హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు మనం సో ఈవెంట్ స్ట్రీమ్ లైక్ మనకి రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ లో ఈవెంట్ స్ట్రీమ్ అండ్ ఈవెంట్ హౌస్, రియల్ టైమ్ డాష్ బోర్డ్, సో కేకల్ క్వెరీ సెట్ ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. అయితే ఈవెంట్ స్ట్రీమ్స్ లో మనకి రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. లైక్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ మీనస్ ఫీల్డ్స్, అగ్రిగేటెడ్, జాయిన్, గ్రూప్ బై, యూనియన్, ఎక్స్పాండ్, ఇలా రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయన్నమాట. డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్ బట్టి మనం ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చారు ఏంటి అని కూడా మనం అయితే ఐడెంటిఫై చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి యాడ్ సోర్స్. ఓకే, మీరు ఎక్స్టర్నల్ సోర్స్ అని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే శాంపిల్ డేటా లేదా కస్టమ్ ఎండ్ పాయింట్. సో నేనైతే శాంపిల్ డేటా తీసుకెళ్ళాను. సో టెస్ట్ వాల్యూ, సో పేరు ఏదైనా ఎంచుకోవచ్చు. మనకి మూడు టైప్స్ ఉంటాయి అనమాట. బై స్కిల్స్, ఎల్లో ట్యాక్స్, స్టాక్ మార్కెట్. నేనైతే బై స్కిల్ తీసుకున్నాను. సో క్లిక్ ఆన్ యాడ్. సో ఇప్పుడు మన సోర్స్ అనేది సక్సెస్ఫుల్ వచ్చేసింది. అయితే మనం డేటా డెలివరీ అంటే డెస్టినేషన్కి స్పెసిఫై చేయముందు మధ్యలో మీరు ఏదైనా ఫీల్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్ ఫీల్డ్స్ అనుకున్నాం అనుకోండి. జస్ట్ లైక్ మనం డేటా పైప్ లైన్స్ ఎలా అయితే స్పెసిఫై చేస్తామో ఇక్కడ కూడా అలానే అనమాట. సో ఫస్ట్ మనం ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ తీసుకున్నామో ఐ మీన్ సో ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఈవెంట్స్ జస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పేరు అడుగుతుంది. సో ఇది పేరెంట్స్ పేరు ఏదైతే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు కొత్తగా ఏదైనా ఫీల్డ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా యాడ్ ఆల్ ఫీల్డ్స్ అంటే మనకి ఏదైతే ఇన్కమింగ్ సోర్స్ నుంచి ఫీల్డ్స్ వస్తున్నాయో మీరు అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ ఆల్ ఫీల్డ్స్. ఓకే, స్ట్రక్ అయిందండి. ట్రై టు రిఫ్రెష్. జస్ట్ మినిట్. ఒక్కోసారి స్ట్రక్ అవుతుంది మోస్ట్లీ. ఇప్పుడైతే ప్రాపర్ గానే, ఇంతకు ముందు ఏంటంటే కొంచెం ల్యాగ్ ఉండేది, బట్ ఇప్పుడైతే చాలా ఎఫెక్టివ్ గానే సో మనకైతే ప్రాసెసింగ్ అని జరుగుతుంది అన్నమాట. సో ఐ థింక్ సో డియాక్టివేట్ ఎస్. సో ఇంతకు ముందు నుండి డియాక్టివేట్ చేస్తున్నాను, అలానే ఎడిట్ మోడ్కి వస్తుంది. సో డిలీట్ మనకు అవసరం లేదు. ఇప్పుడు నేను మేనేజ్ తీసుకుంటాను, మేనేజ్ ఫీల్డ్స్. ఓకే, రైట్, ఎడిట్. ఓకే, చూడండి మనకి ఇన్కమింగ్ ఫీల్డ్స్ అనేది బైక్ పాయింట్ ఐడి, స్ట్రీట్, నైబర్హుడ్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, నో బైక్స్, ఎంటీ బైక్స్. అంటే మనకి ఏదైతే డేటా సోర్స్ వస్తుందో ఆ డేటా సోర్స్ లో ఉన్న సో ఫీల్డ్స్ అనమాట. ఓకే, సో ఇది కాకుండా అడిషనల్గా మీరు ఏదైనా యాడ్ చేయాలనుకుంటే చూడండి ఇక్కడ ఇంపోర్టెడ్ స్కీమా, నథింగ్ బట్ మనకి ఏదైతే కాలమ్స్ వస్తున్నాయో అన్ని కూడా ఇంపోర్టెడ్ స్కీమా. అలా కాకుండా మనకి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ లైక్ డేట్ ఫంక్షన్స్ అండ్ స్ట్రింగ్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. కావాలనుకుంటే సో చూడండి ఇప్పుడు నేను ఒక కాలం అనేది యాడ్ చేశాను అనమాట. సిస్టమ్ డాట్ టైం స్టాంప్. సో మీరు పేరు మార్చుకోవచ్చు, టుడే డేట్ టైం స్టాంప్. ఓకే, సో యాడ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఖచ్చితంగా పేరు కూడా మార్చుకోవచ్చు, లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు. అంటే ఏదైతే ఇన్కమింగ్ డేటా సోర్స్ నుంచి ఫీల్డ్స్ వస్తున్నాయో అన్ని ఫీల్డ్స్ కూడా సో మీరు తీసుకొని డెస్టినేషన్లో లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కావాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు. అసలు ట్రాన్స్ఫర్మేషన్ పేరే మేనేజ్ ఫీల్డ్స్ అనమాట. అంటే ఏదైతే కాలమ్స్ వస్తున్నాయో వాటిని మేనేజ్ చేయడం. ఇప్పుడు నాకు ఇది వద్దనుకోండి, రిమూవ్ చేస్తాను, దాట్స్ ఇట్. అలానే స్ట్రీట్ నేమ్ కూడా మారుస్తాను. చూడండి, ఎడిట్. సో స్ట్రీట్ నేమ్, స్ట్రీట్ ఉంది కదా, ఆప్టిమేషన్ స్ట్రీట్ ఉంది కదా, స్ట్రీట్ నేమ్. అలానే మీరు చేంజ్ టైప్ ఇలా మీరేంటంటే సో రకరకాలుగా స్పెసిఫై చేయడానికి అవకాశం అయితే ఉంది. చూడండి ఇక్కడ. ఓకే, స్ట్రీట్ నేమ్స్ దాంతో నైబర్హుడ్, లాటిట్యూడ్ అన్ని కూడా యాడ్ చేసి ఫైనల్గా మీరు లేక్ వస్తుంది కదా, ఆ లేక్ లో సో ఈ డేటాని లోడ్ చేయొచ్చు అనమాట. సో నేనైతే కొత్తగా టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను.
ఇక్కడ కూడా మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. సెలెక్ట్ an existing schema or create a new schema. అంటే ఆల్రెడీ ఆ లేటెస్ట్ ఏదైనా స్కీమా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా కొత్తగా స్కీమా క్రియేట్ చేయాలనుకుంటే అది కూడా పాసిబిలిటీ ఉందన్నమాట. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏది కావాలంటే అది డిఫైన్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ డీబీ అనే స్కీమా ఉందన్నమాట. ఫైనల్ డేటా validation మైనస్. ఓకే, డన్. ఓకే, సో నేను వచ్చేసరికి టేబుల్ క్రియేట్ చేసా, దాని తర్వాత సేవ్. సో ఇప్పుడు మనం సోర్స్, డెస్టినేషన్ అలానే ట్రాన్స్ఫర్మేషన్ మూడు యాడ్ చేసాం. మీరు ఏదైతే చేంజెస్ చేస్తారో ఆ చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా పబ్లిష్ అయితే చేయాలన్నమాట. అప్పుడే మనకి లైవ్కి వెళ్తుంది. లైవ్కి వెళ్ళిన తర్వాత సో డేటా అనేది ఇంజెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, సక్సెస్ఫుల్గా పబ్లిష్ చేసాం కదా. ఇప్పుడు ఇన్యాక్టివ్, యాక్టివ్. ఓకే, సో స్టార్ట్ అయింది. కాకపోతే ఇలా యాక్టివ్ ఇన్యాక్టివ్ ఎందుకు అడుగుతుందంటే ఇందాక నేను డీయాక్టివేట్ చేశాను అనమాట. కాకపోతే నేను డెమోసేక్ కాబట్టి ఏదైతే ప్రీవియస్గా ఉన్న సేమ్ స్ట్రీమ్ లో ఉన్న చేంజెస్ అనేది చేస్తున్నాం. బట్ జనరల్ గా మీరు నేర్చుకునేటప్పుడు ఏంటంటే కొత్తగా ఒక ఈవెంట్ స్ట్రీమ్ క్రియేట్ చేయండి. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎలా క్రియేట్ చేయాలి ఏంటంటే ఒక అవగాహన అనేది మీకైతే వస్తుందన్నమాట. ఫర్ టైమింగ్ మనకి ఇక్కడ ఇది సోర్స్ యాక్టివ్ స్టేట్ లో ఉంది. సో డెస్టినేషన్ వచ్చేసరికి పబ్లిష్ అవ్వడానికి ఒక 2 minutes 1.5 minute అయితే టైం తీసుకుంటుంది. దాని తర్వాత ఇంకొక మినిట్ లో మనం ఏదైతే టార్గెట్ అండ్ టేబుల్ అని ఇస్తాం అది మనకి లేక్ హౌస్ లో క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిమూవ్ చేద్దాం. ఇక్కడ లేక్ హౌస్ తీసుకుంటాను. లేక్ హౌస్, సో సోర్స్ డేటా లేక్ హౌస్. ఇంకా మనకు రాలేదు. ఇక్కడ లోడింగ్ వస్తుంది అన్నమాట. సో ఇది చెప్పాక 1 minute 1.5 minute కూడా టైం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. So, next. అలానే మీరు మెయినస్ ఫీల్డ్స్, మెయిన్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్, లేకపోతే జాయిన్ అండ్ గ్రూప్ బై లో కూడా మనకి రకరకాలు ఉంటాయి. ఓకే, చూడొచ్చు ఇది యాక్టివ్ స్టేట్ లో ఉంది కదా. ఓకే, ఇప్పుడు మనకి డేటా ఇమ్మీడియట్ గా క్రియేట్ అవుతుంది చెప్పను. సో టేబుల్ క్రియేట్ అయిన తర్వాత డేటా అనేది స్టార్ట్ అవుతుంది. అది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఒక 1 minute అలా తీసుకుంటాం. ఓకే, బట్ వెయిట్ చేయాలి. ఓకే, సో మైనేజ్ అని ఇచ్చాం కదా, ఇంకా క్రియేట్ అవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు ఇక్కడ కూడా వెరిఫై చేసుకోవచ్చు. మనం అక్కడే చూడాల్సిన అవసరం ఏం లేదు. అంటే ప్రతి సోర్స్ డెస్టినేషన్ మీరైతే ఇక్కడ సో డీటెయిల్స్, డేటా కీలు కానీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంది. సో డేటా సోర్స్ లెవెల్ ఉంది. అలాగే మీరు ఇక్కడ కూడా సో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి ఏంటి అనేది చూడొచ్చు. టుడే డేట్ టైం స్టాంప్ అండ్ స్ట్రీట్ కాస్త స్ట్రీట్ నేమ్ కింద కన్వర్ట్ చేశాను. అండ్ ఇక్కడ కూడా మీరు సో రకరకాల డీటెయిల్స్ ఉంటాయి. అలానే డేటా ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ లోడ్ అయితే ఇక్కడ చూపిస్తుంది, లేకపోతే లేదనమాట. కాదు చెప్పాయి కదా, ఒక 1 minute 1.5 minute అయితే టైం అయితే ఖచ్చితంగా తీసుకుంటుందని చెప్తాను. ఇంకా రాలేదు. స్టిల్ ఇట్స్ నాట్ ఎట్ కే. ఓకే, రిఫ్రెష్. చూద్దాం 1 minute. అండ్ అట్లీస్ట్ మీకు అవుట్పుట్ చూస్తే
it will be more clear. Yeah. సో చూడండి ఫైనల్ డేటా వాల్యుయేషన్ మెయిన్ ఇదే కదా టైంలో. సో డేటా లోడ్ అవుతుంది. మీరు చూడొచ్చు స్ట్రీట్ నేమ్ ఉంది, బట్ బైక్ ఐడి అనే కాలం ఎక్కడ లేదు, ఎందుకంటే మనం డిలీట్ చేస్తున్నట్టే. యాక్చువల్గా ఈ కాలం నేమ్ పేరు వచ్చేసరికి స్ట్రీట్, కానీ దీన్ని స్ట్రీట్ నేమ్ కింద కన్వర్ట్ చేశాను అండ్ టైం స్టాంప్ కూడా యాడ్ చేసాను అనమాట. ఇలా మనం ఏంటంటే సో ఏదైతే డేటా సోర్స్ ఉందో ఆ డేటా సోర్స్ని మనం మేనేజ్ చేయడానికి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది యూజ్ చేయబడుతుంది. ఓకే, సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.